ఇదే ఫీ రియంబర్స్మెంట్ విషయం పైన మనతో పాటు మాట్లాడడానికి ఒక యువకుడు ఉన్నాడు. మాట్లాడదాం. బ్రదర్, నీ పేరు? నా పేరు పృథ్వీరాజ్. పృథ్వీ, హాయ్. నేను టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ కామారెడ్డి. కామారెడ్డిగా? ఓకే. ఏముందన్నా, మనం అనుకున్నట్టుగా గత ప్రభుత్వంలో ఏదైతే పెండింగ్లు ఉన్నాయో, మేము రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమనంటే, మేము రాగానే విద్యార్థుల పట్ల మేము మమైక్యమైన ప్రేమ చూపిస్తాం, ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ కూడా మేము విడుదల చేస్తాం అని చెప్పడం జరిగింది. కానీ గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ప్రజెంట్ ఈ రోజు వరకు కూడా మొన్న నేను కాలేజ్ అన్ని మేనేజ్మెంట్స్ అంతా కూడా తెలంగాణ లెవెల్గా బంద్ పెట్టుకుంటే, ఆ రోజు బంద్ ప్రకటించిన రోజు గత 2 రోజులు బంద్ ఉన్న తర్వాత 3వ రోజు మేము 400 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి రిలీజ్ చేశారు. దాని తర్వాత విడుదల వారీగా మేము మొత్తం కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా దాని అనేది విడుదల అనేది కాకపోవడం, ఇంకా మరి ఈ గవర్నమెంట్కి అనే అసలు ఆ ఆలోచన ఉందా లేదా అనేది పెద్ద ఎత్తున నాకు ఒక సమస్యలా కనిపిస్తుంది. కానీ పృథ్వీ, ఒక మాట చెప్పాలంటే 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన వల్లనే ఈ మోసం అంతా జరిగింది, ఇబ్బంది అంతా అయింది. విద్యార్థుల గోసపుచ్చుకున్నదే కేసీఆర్. అసలు ఆయన వల్లనే ఈ తప్పిదం వల్లనే ఈ నష్టం అంతా అని అంటా ఉన్నారు. దానికి మీరేమంటారు? మరి అన్న, మీరు అట్లా చూసుకున్నట్టయితే ఈ గత 2.5 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో విద్యార్థుల పట్ల ఎన్ని మేనేజ్మెంట్లు ఎందుకోసం బంద్ పెట్టుకుంటున్నాయి, ఎన్ని మేనేజ్మెంట్లు మూతపడుతున్నాయి. గత తెలంగాణ ప్రభుత్వంలో సరే కేసీఆర్ గవర్నమెంట్ లో ఎన్ని మూతపడ్డాయి? ఎన్నిసార్లు కాలేజీలు ఓన్లీ కాలేజ్ మేనేజ్మెంట్ ఎప్పుడైనా బయటకు వచ్చిందా? ఓన్లీ బంద్ ప్రకటించారా? లేదు. ఒకటి, ఎన్నిగా ఉన్నటువంటి తెలంగాణ లెవెల్లో ఎన్ని ఎస్సీ ఎస్టీలు కానీ, గురుకులాలు కానీ, రెసిడెన్షియల్లో కానీ ఎన్ని నూతన భవనాలు ఓపెన్ చేశారు, నూతన కాలేజీలు, స్కూల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ కేజీ టు పీజీ వరకు కూడా చేస్తామని చెప్పేసి ఓపెన్ చేయడం కూడా జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషను, మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ఓపెన్ చేయడం, ప్రతి ఒక్క జిల్లాలో మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఈ గవర్నమెంట్ ఇచ్చే ఓన్లీ ఉన్నటువంటి 9,000 నుంచి 10,000 ఫీజు ఇన్వెస్ట్మెంట్ని ఇప్పటివరకు 1,000 కోట్ల ఫీజు ఇన్వెస్ట్మెంట్ని ఇప్పటివరకు రిలీజ్ చేయకపోవడం అనేది మనం సిగ్గుచేటు. అంటే కాలేజీ యాజమాన్యాలు కూడా ప్రతిపక్షాల ట్రాప్ల పడ్డాయి. ప్రతిపక్షాలు ప్రేరేపిస్తేనే, హరీష్ రావు, కేటీఆర్ ప్రేరేపిస్తేనే కాలేజీ యాజమాన్యాలు రోడ్ల మీదకి వచ్చినాయి. అసలు పెండింగ్ పెట్టిందే వాళ్ళు, పెండింగ్ ఉంచిందే వాళ్ళు. వాళ్ళని అడగకుండా వీళ్ళు వచ్చి ఇలా మమ్మల్ని అడుగుతున్నారని సాక్షాత్తు మంత్రులే మాట్లాడేది మనం చూసాం మనం గతంలో. సో దాన్ని ఏమంటారు? నేను అదే అంటున్నా, గల్లపెట్ట మన దగ్గర ఉంది. ఒకప్పుడు గల్లపెట్ట మా దగ్గర ఉండే, మేము తనకి తీసేయాలి. ఇప్పుడు గల్లపెట్ట మీకు అప్పచెప్పినాం కదా, మీరు ఇవ్వడానికి ఏమవుతుంది? అంటే మీకు విద్యార్థుల మీద ప్రేమ లేదా? అంటే మీరు ఇయ్యరు కానీ వాళ్ళని ఇవ్వమంటారా? అంటే మీరు ఎందుకు పెండింగ్ పెట్టాలంటే? మేము ఎందుకు కొంచెం పెండింగ్ పెట్టినామన్నా? మేము పెండింగ్ పెట్టాలన్నా, విడుదల వారికి ఇచ్చినాం, రిలీజ్ చేసినాము. మేము ఎప్పుడు కూడా ఏ మేనేజ్మెంట్ ఇబ్బంది పెట్టాలి, ఏ కాలేజీ ఒక్క మన తెలంగాణ లెవెల్ ఉన్నటువంటి కాలేజ్ యూనియన్ మేనేజ్మెంట్ అందరూ కూడా ఆ రోజు మాకు అందరికీ సహకరించారు. గవర్నమెంట్ వాళ్ళకి సహకరించింది, వాళ్ళ గవర్నమెంట్. ఈ రోజు ఎందుకు వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారని మీరు గమనించాలి, ప్రజలు కూడా గమనిస్తారు. కాలేజు సొంతంగా మేనేజ్మెంట్ ఇన్ని రోజులల్లా ఏ గవర్నమెంట్ ఉన్నా ఇప్పటివరకు బంద్ పెట్టాలి. కానీ ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆయననే చీఫ్ మినిస్టర్, ఆయననే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ మనం అంటే కొనసాగిస్తున్నాం అంటే మనం అర్థం చేసుకోవాలి. అయితే కేసీఆర్ తప్పు చేసిందా లేకపోతే రేవంత్ రెడ్డి ఇప్పుడు తప్పు చేస్తున్నానే తెలియాలి. మరి మీరు అంటున్నారు చూడనా, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళ వల్ల వీళ్ళు ట్రాప్ పడుతున్నారు అంటే మొత్తం మేనేజ్మెంట్ అంతా హరీష్ రావు, కేటీఆర్ దానా? కాదు కదా. ఇప్పుడు ఎవరి మేనేజ్మెంట్ వాళ్ళకే ఉంది, ఎవరి సంస్థలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి విద్యా సంస్థలు వాళ్ళకే ఉన్నాయి. ఇన్ని విద్యా సంస్థలు కేటీఆర్ అయితే నడిపిస్తలే కదా. ఆ రోజు కూడా మనం అన్నట్టు మీరు ఎందుకోసం రిలీజ్ చేయలేరు అన్నారు. మీరు ఎన్ని రిలీజ్ చేసిరో మీకు ఆల్రెడీ మొత్తం మీకు తీసుకుంటే నెట్లో మొత్తం దొరుకుతుంది. ఎప్పుడు ఏ ఇయర్కి ఎంత రిలీజ్ అయింది, ఏమేమి రిలీజ్ అయినాయి, ఎన్ని కొత్త ఇన్స్టిట్యూట్లు ఓపెన్ అయినాయి, ఎన్ని కాలేజీలు ఓపెన్ చేశారు, ఎన్ని మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి, ఎన్ని ఎస్సీ ఎస్టీలు గురుకులాలు ఓపెన్ చేశారు ఆ గవర్నమెంట్లో 10 సంవత్సరాల పాలనలో. సరే, మీ ఈ 2.5 సంవత్సరాలలో మీరేం చెప్పారు, ఏం చేస్తారు, ఏం చేసిరు, ఇంతవరకు ఎన్ని రిలీజ్ చేసిరు అనేది చూపించాలి కదా. ఆ రెక్క అయితే చూపించాలి. ప్రతిదానికి కేటీఆర్ హరీష్ రావు అనేది మీద పడడం తప్ప మీరు ఇంకా సరే మీ దాంట్లో ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ అనే వాళ్ళు లేరా? అంటే మీ దాంట్లో అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ లేరా? ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని కూడా ఒక సీఎం క్యాండిడేట్, మీరే సీఎం, మీరే మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా మీరే ఉండడం. అంటే ఇప్పుడు మీరు ఇట్లా విమర్శిస్తే మరి 2014 నుంచి 18 దాకా మహిళలు ఎవరు లేకుండా మీ దాంట్లో అసలు మహిళా మంత్రి లేరు కదా, మరి అప్పుడు దానికి ఏమంటారు? అంటే దానికి ఏం చెప్తారు అన్న? అప్పుడున్న సిచ్యువేషన్ అది. ఇలా విద్యాశాఖ ఇవ్వడానికి మరి మంత్రే లేడా, దొరుకుతలేడా అని అంటే మరి మహిళలు లేరా మీకు అంటే అప్పుడేమంటారు? టీఆర్ఎస్ లో మహిళలు లేరా అంటానా? అప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరినైతే ఉంచుదామనే కేసీఆర్ గారి ఆలోచన ఉండే. లాస్ట్గా అంతా అయిపోయిన తర్వాత కూడా మీరు అన్నట్టు 2 సంవత్సరాలు కాలున్న తర్వాత సభ దక్కని పెట్టడం జరిగింది, ఉంచడం జరిగింది. ఇప్పుడు మనం అనుకున్నట్టన ఉన్న మెయింటెనెన్స్ చేయలేకపోతే ఎన్ని కాలేజీలు మూతపడితే ఒక్కో కాలేజీలో మినిమంగా 1000 నుంచి 1200 స్ట్రెంత్ ఉందన్న. డిగ్రీ కానీ పీజీ కానీ విద్యార్థులు అందరినీ కలుపుకుంటే అంటే ఒక కాలేజీ మూతపడుతుంది అంటే సుమారుగా 1000 మంది విద్యార్థులు నష్టపోతున్నట్టే లెక్క. కానీ మరి మీరు అంటున్నట్టు తెలంగాణ గవర్నమెంట్లో ఇవన్నీ జరిగినాయి కదా. ఇవన్నీ జరిగినా ఏ కాలేజ్ అయితే ఇప్పుడు మూతపడలేదు.
కొత్త ఇన్స్టిట్యూట్లు అనేది ఓపెన్ అయినాయి. ఓకే, సో మీరు స్టేట్ వైడ్ గా ఏమైనా కార్యక్రమాలు తీసుకున్నారా, తీసుకుంటుర్రా? మరి విద్యార్థి విభాగం ఏం చేయబోతా ఉందంటే, మేము అనుకున్న విధంగా మేము ఏదైనా చేద్దామని చెప్పేసుకున్న లోపు మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కూడా పెట్టిన రోజు కూడా ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు మేము ముందు 2 రోజుల ముందే ప్రెస్ మీట్ ఇచ్చుకున్నాం, మేము పర్మిషన్ తీసుకుంటాం అని చెప్పిన తర్వాత కూడా మా కామారెడ్డి ప్రజెంట్ ఈ రోజు కూడా కామారెడ్డిలో మనకి పర్మిషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేనటువంటి వ్యవస్థ. మనం ఏదైనా ర్యాలీ తీసుకుందామన్నా ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుందామన్నా కూడా చేసుకోలేని. మాకు ఇప్పుడు ప్రజెంట్ కామారెడ్డిలో గతంలో మీరు చేసిందే కదా, గతంలో మీరు చేసిందే ఇలా మీకు వచ్చింది అనుకోవచ్చు కదా. మీరు గతంలో అన్న నేను చూపిస్తా, నిరసన తెలిపే అవకాశమే లేకుండా ధర్నా చౌక్ ఎత్తేసిన చరిత్ర మీది. ఓకే అన్న, నేను ఏమంటున్నా ధర్నా చౌక్ ఎత్తేసిన వ్యవస్థ అన్న మీరు అంటున్నారు కానీ ఏ రోజు కూడా విద్యార్థి నాయకులకు ఇబ్బంది పెట్టలే. నేను మీకు ప్రతి ఒక్క రికార్డు చూపిస్తా, కామారెడ్డిలో ఏ రోజు ఏ ప్రోగ్రామ్ జరిగిందనే రికార్డు కూడా నేను చూపిస్తాను. ఎన్ని ర్యాలీలు జరిగినాయి మా విద్యార్థి నాయకుల ద్వారా, ఎన్ని జరిగినాయి, ఏ నాయకుడు ఎప్పుడెప్పుడు ఏ ప్రోగ్రామ్ చేసిండు, అంతేందుకన్నా మీకు కూడా రికార్డు దొరుకుతుంది. యూట్యూబ్ లో కొడితే మొత్తం వచ్చేస్తుంది, కామారెడ్డిలో జరిగినటువంటి ఇష్యూ మొత్తం కూడా వస్తుంది. సో అప్పుడు మీరు చేయనిచ్చిర్రు అయితే మేము ఎందుకు చేయలేము చెప్పండి, మీరు కనుక్కుంటే మీకు తెలుస్తాయి కదా. ఓకే, మీరైతే ఇప్పుడు వాస్తవానికి మీరైతే మీడియా సమక్షంలోనే మీ ప్రతి ఒక్క మీడియా కూడా కవరేజ్ చేసిన వారు ఉన్నారు, ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు వాళ్ళతో మాట్లాడితే మీకు కూడా అర్థమవుతుంది కదా. మీరు ఎందుకోసం రిలీజ్ చేయలేరు అన్నారు, మీరు ఎన్ని రిలీజ్ చేసిరో మీకు ఆల్రెడీ మొత్తం మీకు తీసుకుంటే నెట్లో మొత్తం దొరుకుతుంది. ఎప్పుడెప్పుడు ఏ ఇయర్కి ఎంత రిలీజ్ అయింది, ఏమేమి రిలీజ్ అయినాయి, ఎన్ని కొత్త ఇన్స్టిట్యూట్లు ఓపెన్ అయినాయి, ఎన్ని కాలేజీలు ఓపెన్ చేశారు, ఎన్ని మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి, ఎన్ని ఎస్సీ ఎస్టీలు గురుకులాలు ఓపెన్ చేశారు ఆ గవర్నమెంట్లో 10 సంవత్సరాల పాలనలో. సరే మీ ఈ 2.5 సంవత్సరాలలో మీరేం చెప్పారు, ఏం చేస్తారు, ఏం చేసిరు, ఇంతవరకు ఎన్ని రిలీజ్ చేసిరు అనేది చూపించాలి కదా. ఆ రెక్క అయితే చూపించాలి. ప్రతిదానికి కేటీఆర్ హరీష్ రావు అనేది మీద పడడం తప్ప మీరు ఇంకా సరే మీ దాంట్లో ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ అనే వాళ్ళు లేరా, అంటే మీ దాంట్లో అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ లేరా? ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది కూడా ఒక సీఎం క్యాండిడేట్, మీరే సీఎం, మీరే మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా మీరే ఉండడం. అంటే ఇప్పుడు మీరు ఇట్లా విమర్శిస్తే మరి 2014 నుంచి 18 దాకా మహిళలు ఎవరు లేకుండా మీ దాంట్లో అసలు మహిళా మంత్రి లేరు కదా, మరి అప్పుడు దానికి ఏమంటారు అంటే దానికి ఏం చెప్తారు అన్న? అప్పుడున్న సిచ్యువేషన్ అది. ఇలా విద్యాశాఖ ఇవ్వడానికి మరి మంత్రే లేడా, దొరుకుతలేడా అని అంటే మరి మహిళలు లేరా మీకు అంటే అప్పుడేమంటారు టీఆర్ఎస్ లో? మహిళలు లేరా అంటానా? అప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరినైతే ఉంచుదామనే కేసీఆర్ గారి ఆలోచన ఉండే. లాస్ట్గా అంతా అయిపోయిన తర్వాత కూడా మీరు అన్నట్టు 2 సంవత్సరాలు కాలున్న తర్వాత సభ దక్కని పెట్టడం జరిగింది, ఉంచడం జరిగింది. ఇప్పుడు మనం అనుకున్నట్టన ఉన్న మెయింటెనెన్స్ చేయలేకపోతే ఎన్ని కాలేజీలు మూతపడితే ఒక్కో కాలేజీలో మినిమంగా 1000 నుంచి 1200 స్ట్రెంత్ ఉందన్న. డిగ్రీ కానీ పీజీ కానీ విద్యార్థులు అందరినీ కలుపుకుంటే అంటే ఒక కాలేజ్ మూతపడుతుంది అంటే సుమారుగా 1000 మంది విద్యార్థులు నష్టపోతున్నట్టే లెక్క. కానీ మరి మీరు అంటున్నట్టు తెలంగాణ గవర్నమెంట్ లో ఇవన్నీ జరిగినాయి కదా. చివరిగా అంటే విద్యార్థుల పక్షాన ఏం చేస్తారు మరి, మీరు ఎట్లా కొట్లాడతారు, ఏం చేసే ప్రయత్నం ఉంది? ఏముందన్న ప్రజెంట్ ఇంకో మేము ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గానే ఓపెన్ అయిన ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి ఈ వ్యవస్థ ఇంకా ఇట్టనే కొనసాగుతుంది ఇంకో 2 నెలలు. దీని తర్వాత పెద్ద ఎత్తున మాత్రం మేము మా విద్యార్థి విభాగం బీఆర్ఎస్ తరపున పెద్ద ఎత్తున మాత్రం ప్రోగ్రామ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది ఎంతవరకు పోయినా ఏమైనా ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము అన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ పృథ్వీ.